ఎలాంటి ఉపవాసాలని మీకేటి వస్తుంది? లేదు లేదు, ఉపవాసం మనం 3 రోజులు ఉన్నాం అనేసి మీకు ఒక ధైర్యం వస్తుంది, మంచిది. దూరం ఉన్న వ్యక్తి కొద్దిగా దగ్గర వస్తారు. తర్వాత రైట్లీ అలాగా బైబిల్లోనే ఉంది, అలాంటి ఉపవాసం చేస్తే వాళ్ళతోనే కలిసిపోవచ్చు. చప్పటి కొట్టి దేవుడికి స్తుతి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వ్యక్తి ఒక పాట పాడతారు. ఏంటి పాడతారంటే, దేవుడితో నీ కలిసిపోయిన వ్యక్తి, దేవుడి స్వరం వినిన వ్యక్తి. వాళ్ళు ఏ పాట పాడతారు తెలుసా? అన్నీ ఉన్నా కానీ మాకు ఏమీ లేనట్టే, నా యేసు ఉంటే చాలు నాకు అన్నీ ఉన్నట్టే. ఏంటండి? పాడదామా ఒక చరణము? అన్నీ ఉన్నా గాని మాకు ఏమీ లేనట్టే, నా యేసు ఉంటే చాలు నాకు అన్నీ ఉన్నట్టే. నిందాలు, బాధలు, కష్టాలు, జన్మలు ఎన్నొచ్చినా బేజారియాను. నిందాలు, బాధలు, కష్టాలు, శ్రమలు ఎన్నొచ్చినా బేజారియాను. యేసయ్యా, యేసయ్యా నీవుంటే చాలయ్యా. ఒక చేతి ఎత్తండి. యేసయ్యా, యేసయ్యా నీవుంటే చాలయ్యా. ఇంకా ఒకసారి. యేసయ్యా, యేసయ్యా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా నీవుంటే చాలయ్యా. ఎవలుంటే చాలు? ಕೇತಿಲೆ ಸಾರಿ ಕೇವଳ ଯିଶୁ ଅପା କୋଉଠି ଥିବେ? ଯିଶୁ ଅପାଙ୍କୁ ଯୋଉଠି ମର୍ଯ୍ୟାଦା ମିଳିବ ସେଠି ଥିବେ. యేసు ప్రభుకి అక్కడ గౌరవం దొరుకుతుంది, అక్కడే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఉపవాస ప్రార్థనలు ఒక చిన్న విషయం మీకు, అది మంచి స్టోరీ, కానీ ఒక రాజులు ఉపవాస చేసిన విషయం మీకు చెప్తాను. 1 డే ఉపవాస కోసం నేను మెసేజ్ చెప్పాలంటే మెసేజ్ ఇచ్చి అటు అయిపోతుంది. దేవుడు దాసులు వచ్చేసి చెప్తారు, కానీ ఒక స్టోరీ లాగా చెప్తాను. అది రహస్యం మెసేజ్. హల్లెలూయా. ఎవరండి? రాజా ఉపవాస చేశారు. ఏ రాజా ఉపవాస చేశారు? ఎవరు చెప్తారు? ఒక వ్యక్తికి రక్షించి, ఒక రాజులంటే గత రోజు మనం విన్నాము, రాజు ఆజ్ఞ ఇచ్చారంటే తప్పించిన వ్యక్తి ఇంకా వాళ్ళు లేరు. అలాంటి ఈ రాజు ఏంటంటే ధనిల కోసమే ఏడ్ చేశారు, ఆజ్ఞాపించారు. మీరే మన ప్రార్థన చేస్తున్నాము, ఆమె ప్రార్థନା కరుచు, ప్రార్థనా కొల్లబి అమ్మ పక్కన తివాళ్ళకు మన అమ్మకు విరోధి అక్క రైసులో ధాన్యాలతో పని చేసిన వ్యక్తి. ధాన్యాలు 6వ అధ్యాయం తీయండి, చెప్తాను. రైసులో ଧାନ୍ୟାଲ ଛଅରେ ଲେଖା ହେଇଛି, ଯିଏ ଧାନ୍ୟାଲ ସହିତ କାମ କରିବା ଲୋକ ସମସ୍ତେ ମଧ୍ୟ କ'ଣ ହେଇଗଲେ? ଧାନ୍ୟାଲର ବିରୁଦ୍ଧରେ గలే. ధాన్యాలు ఏ తప్పు చేయలేదు, అందుకే అలా మాట్లాడారు. మీరు చాలా రహస్యంగా చదువుకోవచ్చు, అది మీ ఇంట్లోని 6 అధ్యాయాలని ఈ రహస్యం ఉంది, నేను చెప్పిన విషయం. ప్రైస్లో హల్లెలూయా, హల్లెలూయా. చదువుతారా? ఒక్కొక్క విషయం 6లోని 3 చదివండి. आसन 3 पद पढ़ो. मैं बैक के पहले अलगा पढ़ंतु ए यासे सावरी तमे దీలకు బైబిల్ పడబ రెడీ తో. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమించవలని రాజు ఉద్దేశించెను.
ఏంటి ఉండిందండి? మూడు మూడు ఇంకా చదివితే మన అందరు చెబుదాము. ఈ దానియేలు దానియేలు అతి శ్రేష్టమైన శ్రేష్టమైన బుద్ధి గలవాడై బుద్ధి గలవాడు, ప్రధానులతోనూ అధిపతులతోనూ అధిపతులతోని ప్రఖ్యాతి నొంది ఉండెను. ప్రఖ్యాతి ఉండును. గనుక కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమించవలనని రాజు ఉద్దేశించెను. ఓకే, అంతండి. ఒడియాలని ఇంగ్లీష్ కొద్దిగా చదవండి, ఇంగ్లీష్ బైబल తీయండి. दानियल इट इज षष्ठ आत्मा बोली के लिखा है, इंग्लिश टिक देखिबा षष्ठ आत्मा. हाँ, तेलुगु चदगमा ओडिया एही दानियलंकर अंतरे अंतरे श्रेष्ठ आत्मा थिबारु से अध्यक्ष गण ओ क्षितिपाल मानक अपेक्षा विख्यात होइथिले. आउ राजा तांको समुदाय राज्य उपरे नियुक्त करिबाको मनस्थ कला. अच्छा ठीक था, इंग्लिश से पढ़ो. Then this Daniel distinguished himself above the governors and satraps because an excellent spirit was in him. Excellent spirit. Excellent spirit. పరిశుద్ధాత్మ, శ్రేష్ఠ ఆత్మ ఏంటంటే జ్ఞానమాత్మ. మీకు కావాలా జ్ఞానమాత్మ? మీకు జ్ఞానమాత్మ మీకు జ్ఞానమాత్మ దొరికితే అక్కడికి వెళ్తారు తెలుసా? పెద్ద పెద్ద కంపెనీలని మంచి మంచి జాబ్ చేస్తారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ శ్రేష్ఠాత్మ మీకే కావాలంటే ఉపవాస ప్రార్థన ఉండాలండి. ప్రార్థనలని ముందు ఉండాలి. పిల్లలు చాలా జాగ్రత్తగా వినండి. ये श्रेष्ठ आत्मा ज्ञानरात्मा जदि आम पाखरे अच्छी ఈ జ్ఞానమాత్మ అలాగొస్తుందంటే ప్రార్థనలోని పాలు పొందితే ఈ జ్ఞానమాత్మ వస్తుంది. ఇటు అటు తిరగకూడదు. చెప్తాను కదా, చాలా జాగ్రత్తగా భయమితుని అలా కూర్చుండాలా. భయమితుని భక్తితుని కూర్చుండాలా. అలాంటి కూర్చుంటే ఏటవుతుంది తెలుసా? ఈ జ్ఞానమాత్మ అందరు పొందాలనేసి మన రాత్రి పగల మోకరించి ప్రార్థన చేసి ఇలాంటి ఉపవాస ప్రార్థన మనం పెట్టుతున్నాము. అది మీ బల జరుగుదు అనేసి సంఘం ద్వారా అయినా మీరు పొందమని ఈ ప్రార్థన మనం పెట్టుతున్నామండి. అయితే మీరు టైం పాస్గా రాకూడదు. భయమితుని భక్తితుని వస్తే ఆత్మ పొందుతారు. ఏ ఆత్మ పొందుతారండి? శ్రేష్ఠ ఆత్మ, జ్ఞానమాత్మ. ఈ జ్ఞానమాత్మ అలాగే వస్తుంది అంటే దేవుడికే భయభక్తి చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోతే మీరు ఒక్క కుటుంబం కూడా పరిపాలన చేసేందుకు మీకు బుద్ధి ఉండదు. వ్యాపారం కాదు, జ్ఞానం కాదు, ఏ జాబ్ కోసం కూడా మీరే పనికిరాని వ్యక్తి. జ్ఞానమాత్మ ఉంటే ప్రతి జాగాలోనే మీకు దేవుడు ముందు ఉంచుతారు. అలా అందరూ ఒక జాగాలోనే జాబ్ చేస్తున్నారు. జాబ్ చేసిన వ్యక్తి ఆశ్చర్య అయిపోతున్నారు. ఆశ్చర్య అయిపోతున్నారంటే ఈ దానియేలు దగ్గర అలాంటి జ్ఞానం ఉందండి. అది బైబిల్లో ఉంది. ఆ జ్ఞానము అలాంటి జ్ఞానము కాదు. ఆల్తుని చదివిన వ్యక్తి, ఆల్తుని జాబ్ చేసిన వ్యక్తి, ఆ జిల్లా ఆ రాజ్యంలోనే అందరూ ఆశ్చర్య అయిపోతున్నారు. ఇలా గొప్ప జ్ఞాని అనేసి. మీరు ప్రార్థనకు వస్తే ప్రార్థనలాగా కూర్చుంటే వాక్యం వినితే జ్ఞాని అవుతారు. ప్రార్థన కాసి ప్రార్థన బస్సులే వాక్య సునలే జ్ఞాని ఏవో. ఆ జ్ఞానం అలాంటి అంటే రాజులు ఏది చెప్తే అది పిక్చర్ లాగా చేసేస్తున్నారు. ఎవరికి ఆ జ్ఞానం లేదు. ఎవరికి జ్ఞానం ఉంది? దానియేలుకి ఈ జ్ఞానం అలాగొచ్చిందంటే దేవుడు రోజుకి దేవుడి దగ్గర 3 సారి ప్రార్థన చేస్తారు. చప్పట్లు కొట్టండి. ఎన్నిసారి అండి? 3 సారి. తిన్ని త్వర దిన్నుకు సే ప్రార్థనా కరుచి ప్రార్థనా కరి బాతు సే జ్ఞానరత్న పై. మీ జీవితంలో ప్రార్థన ఉందా? ప్రార్థన లైఫ్ ఆ కంపెనీలోని టాప్ లిస్ట్ లోనే ఉన్నారు. సిఇఓగా మారిపోయాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. వాళ్ళ వెనకతల పని చేసిన వ్యక్తి ఒక్క మాట చేశారంటే
వీళ్ళకేమన్నా ఏ దోషం లేదు, అందరికీ ప్రేమిస్తున్నారు, అన్ని పని చేస్తున్నారు, కరెక్ట్ టైంకి వస్తున్నారు, ఏది అయినా ఎక్స్ట్రా టైం ఎక్స్ట్రా పని చేస్తున్నారు. వీళ్ళకి దోషం పట్టడానికి మాకు ఏమీ లేదు. వీళ్ళే మా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఒకే దోషం పట్టాలి ఏంటంటే వీళ్ళు 3 సారి ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ప్రార్థన బంద్ చేస్తే ఆ జ్ఞానం పోతుంది అనేసి శత్రువులు పని చేశారు. చూడండి, ప్రార్థన అంటే సామాన్య విషయం కాదు. ఉపవాస ప్రార్థన అంటే టైం పాస్ ప్రార్థన కాదు. ఏ ప్రార్థన అయితే అదే ప్రార్థనలో ఏటుంది? పవర్, జ్ఞానం ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ప్రైస్లో హల్లెలూయా, హల్లెలూయా. మీకు ప్రార్థన ఉంటే చాలండి. బంగారం, వెండి, డబ్బులు ఏ మీకు పేరు లేకపోతే కూడా ప్రార్థన ఉంటే ఒక రోజు మీరు పేరు సంపాదిస్తున్నావు. హల్లెలూయా. మీ చుట్టుపక్కల ఉన్న జనాలు, మీతోని పని చేసిన జనాలు తెలుస్తుంది, ఈ దగ్గర వీళ్ళు జ్ఞానిరా, వీళ్ళు హృదయంలో ఎవరు ఉన్నారు? జ్ఞానమాత్మ ఉంది. అందుకే ఈ జ్ఞానమాత్మ బట్టి వాళ్ళకే దేవుడు ఎత్తుతున్నారు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలా? ప్రైస్లో ప్రధానమంత్రి చైర్లోని కూర్చుండాలా అనేసి దేవుడు ప్లాన్ పెట్టుతున్నారు. అందుకే సైతాన్ ప్లాన్ పెడుతున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడే వాళ్ళ ప్రార్థన జీవితం బంద్ చేయాలా? ప్రైస్లో ప్రార్థన అంటే ఏంటంటున్నారు మీరు? వస్తారు ఒకళ్ళు మీ మైండ్కి ఇటు అటు చేస్తారు. మీరు ప్రార్థన ఉన్నావు, ఇక్కడ కూర్చున్నావు, కానీ మీ మైండ్ ఇక్కడ లేదు, మీ మనసులు ఇక్కడ లేదు. అప్పుడు మనకు మొన్న ఇస్తున్నారు నాయ్ మైండ్ నాయ్. పిల్లలు ఇప్పుడు జ్ఞానం పొందుతారండి, ఇప్పుడు భాష పొందుతారండి, ఇప్పుడు ఆత్మ పొందుతారండి. మీరు ఎన్ని రోజు అయింది ప్రార్థనకు వచ్చి? గిత్తి దినలేప మన ప్రార్థనకు వచ్చింది కెప్పి పైవే. ప్రైస్లో హల్లెలూయా. ఇప్పుడు పొందుతారు మీ అధికారం. చూడండి, ధాన్యాల అధికారం పొందేసి పని చేస్తున్నారు. వాళ్ళ దగ్గర జ్ఞానమాత్మ, రహస్యమాత్మ, వాళ్ళ ఆత్మ ఎవరు అంటే దేవుడు ఆత్మ అతని దగ్గర ఉంది. బట్టి వాళ్ళ మహాజ్ఞానిగా ప్రతి జనాలు చెప్తున్నారు వీళ్ళ జ్ఞాని అనేసి. చబడుకొట్టి దేవుడి స్తుతి చేయండి.